వచ్చిర్రా ఫ్రెండ్స్. సో ఇవాళ మనము ఒక కొత్త టాపిక్, కొత్త ఛానల్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఈ ఛానల్ గురించి కొంచెం డిస్కషన్ చేద్దాం. ఇది జస్ట్ ఇంట్రో వీడియో అనుకోండి. దీని గురించి చెప్తాను నేను ఏం సంగతి అనేది. ఓకే, దీంట్లో 5 పాయింట్స్ డిస్కస్ చేస్తా. అవి ఏంటి ఏం లేదనేది చెప్తా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేసిన ఏం సంగతి అంటే, చూడండి, నేను ఛానల్ క్రియేట్ చేసే ఉద్దేశం ముందు కూడా లేదన్నా, తర్వాత కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు. కానీ ఈ ఛానల్ దేనికోసం అంటే సింపుల్గా చెప్తా. దీంట్లో క్రిప్టోలో అయితే నేను ముందటి నుంచే ట్రేడ్ చేస్తా, వర్క్ చేస్తున్నా. ఎప్పుడు మనకు ఎప్పటి నుండి అయితే అలో చేయొచ్చో అప్పటి నుండి. సో ఈ బిట్ కాయిన్ అని కాదు, చాలా కాయిన్స్ ఉంటాయి. సో అందులో వోలటైల్గా ఉంటాయి కాబట్టి నేను దాంట్లో చేసుకుంటూ వస్తుంటా. దాంట్లో ప్రాక్టీస్ కూడా చాలా చేస్తాను అనమాట. ఇప్పుడు నార్మల్గా అయితే మన ఇండియన్ మార్కెట్ 6 hours సంథింగ్ ఉంటుంది కదా. ఆ తర్వాత కూడా నేను ప్రాక్టీస్ చేయాలనుకుంటా టైం దొరికినప్పుడు. సో దాంట్లో ఇంట్లో ప్రాక్టీస్ చేసామని అనమాట. ఇలా చూస్తుంటాను అనమాట. జస్ట్ ప్రైస్ యాక్షన్ అనేది ఇంట్లో వాల్యూమ్ కూడా బాగుంటుంది కాబట్టి. సో దీనికోసము మన ఛానల్ని చాలామంది అడిగినప్పటికీ కూడా నేను ఎప్పుడు దాని గురించి డిస్కస్ చేయలేదు, దాని గురించి మాట్లాడలేదు, దాని గురించి టాపిక్ తీయలేదు. ఎందుకంటే మన లోగోని, మన పేరుని వాడుకొని చాలామంది చాలా దగ్గర ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి దాంట్లో క్రిప్టో రిలేటెడ్ చెప్పి పైసలు అనేది తీసుకుంటూ ఉంటారుగా. ఇలాంటి బ్యాచ్ ఏదైతే ఉంటుందో వాటి నుండి తప్పించుకోవడానికి కోసము నేను డైరెక్టే చెప్పిన అనమాట మిస్టర్ ట్రేడర్లో. క్రిప్టో రిలేటెడ్ నేను ఎప్పుడు ఎక్కడ డిస్కస్ చేయలేదు, ఎప్పుడు చెప్పాను అని. ఫైన్, ఆ ఛానల్లో డిస్కస్ చేద్దానుకున్నా చేయలేదు. అయినా చాలా మంది డౌట్స్ క్రిప్టో గురించి అడిగినా కూడా ఎప్పుడు కూడా రిప్లై ఇవ్వలేదు వాళ్ళకి, మన గ్రూప్లో కూడా. ఓకే, ఇప్పుడు ఏంటంటే మన ఇండియన్ మార్కెట్ చూసిరు కదా, 1.5 year లేదా 2 years అనుకుందాం. అప్పటి నుండి కొంచెం కష్టంగానే ఉంది. రాను 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 ఇంకా ఘోరంగా అనేది అవుతుంది. కొన్ని అవకాశాలు అనేది పోతున్నాయి అనమాట నాకు. అంటే నేను వదిలేసుకుంటున్నా. ఇక్కడ లిమిటెడ్ అయినప్పటికీ కూడా లాసు. ఇప్పుడు ప్రాపర్ రిస్క్ రివార్డ్ రేషియో యూజ్ చేస్తున్నాం అనుకుందాం, 1:4 అనుకుందాం. 1:4 ప్రాపర్ రిస్క్ రివార్డ్ యూజ్ చేసుకుంటూ కంటిన్యూ అవుతున్నాం అనుకో, కంటిన్యూగా లాస్ట్లో వచ్చినాయి అనుకో, అప్పుడు ఏంటి సంగతి? ఫైన్, ఎస్ఎల్ ఇచ్చేస్తాం. ఓకే ఫైన్, బాగానే ఉంది. కానీ కొన్ని పొజిషన్స్ తీసుకుంటాం మనం. సడన్గా బేరిష్ క్యాండిల్ పడి గ్యాప్ అప్ అయిపోతుంటుంది. గ్యాప్ అప్ అయిపోయి పైన పోయి క్లోజ్ అవుతుంది. సడన్గా నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ అయిపోయి కిందికి వచ్చి క్లోజ్ అవుతుంది. ఇవి చాలా గమనించిన, చాలా అబ్జర్వ్ చేసి కొన్ని ఎంట్రీలు అనేది ఆపేసుకున్నా ఎంటర్ అవ్వలేదు. ఎంటర్ అవ్వకుండా చూస్తే, అబ్జర్వ్ చేస్తే జర్ర అయితే బతికిపోయినా అనిపిస్తుంటుంది. ఇలాంటివి జరిగినాయి చాలా వరకు. ఓకే, వచ్చే ప్రాఫిట్ తగ్గడం కానీ, వచ్చే ప్రాఫిట్ పోవడం కానీ, లేకపోతే మనకు రిస్క్ ఇచ్చినప్పుడు ఆ రిస్క్ మించి లాస్ అయినప్పుడు కానీ కొంచెం గ్యాప్ ఇవ్వడం, ఇది ట్రేడర్ లక్షణం అనమాట. సో ఇది ఇంపార్టెంట్. సో నేను మళ్ళీ ఇండియన్ మార్కెట్లో చేయనంటే 100% చేస్తాను. నేను ఇండియన్ మార్కెట్లో పొజిషన్స్ తీసుకొని డే ట్రేడింగ్ చేసేవాడిని కొంచెం ప్లానింగ్ ప్రకారం. స్కాల్పింగ్ అయితే చేస్తా, స్కాల్పింగ్ మాత్రమే చేస్తా, ఇంకా వేరే చేయను నేను. ఓకే, ఇక అది పొజిషన్స్ అంటారా, పొజిషన్ తీసుకుంటా, బట్ చాలా కన్ఫర్మేషన్ చేసుకొని చాలా కాన్ఫిడెంట్ ఉంటే మాత్రం చేస్తా, లేకుంటే లేదు. బట్ స్కాల్పింగ్ అయితే చేస్తా. ఈ 2025 నుండి ఇంకెక్కువ చేస్తాను అనమాట స్కాల్పింగ్. ఓకేనా, ఫైన్. అండ్ ఇంకో విషయం వస్తే, ఇంకా నేను చేసేటి ఎట్లుంటాయి అంటే ట్రేడింగ్ కమోడిటీస్లో చేసేవాడిని. 2024లో చెప్పిన నేను కమోడిటీస్లో నేను ఆపేస్తున్నాను. రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. వాటికి కొన్ని చెప్పినా కొన్ని చెప్పలేదు అంతే. సో ఇప్పుడు నేను ఇండియన్ మార్కెట్లో చేస్తాను జనరల్గా. ఓకే, ఇప్పుడు మనకు వీక్లీ ఎక్స్పైరీలు ఉన్నాయి, మంత్లీ ఎక్స్పైరీలు కూడా ఉన్నాయి. సో దీనికోసమే ఎందుకు క్రిప్టో కాయిన్ మరి అదే ఛానల్ ఉండగా అందులో పెట్టొచ్చు అంటే పెట్టొచ్చు. కానీ నేను ఆల్రెడీ చాలా సిరీస్లు, చాలా టాపిక్స్ అన్నీ చేసి ఒకటే ఛానల్లో పెట్టడంతో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి చూడలేకపోతారు. మొత్తం కంటెంట్ ఒకే దగ్గర ఉండేసరికి చాలా మంది కామెంట్ కూడా పెట్టారు, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుండి ఎగ్జిట్ అవ్వాలని. ఇప్పుడు దీని మీద కూడా ఒక ప్లేలిస్ట్ చేసి పెడదాం అనుకుని క్రియేట్ చేసినా కూడా, దాని తర్వాత నేను మా గురువు గారు డిస్కషన్ చేసినాక ఈ కన్ఫ్యూజన్లో అసలు వీడియోలే చూడడం భయం అయిపోతుంది. ఇలా వీడియోలు ఎక్కువ ఉంటాయి కదా మిస్టర్ ట్రేడర్లో, కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అది ఏంటంటే ఒక్కొక్క టాపిక్ మీద ప్రతిదీ ఇంపార్టెంట్ ఉంటాయి మళ్ళీ. ఓకే, పనికి మాలిన వీడియోలు అనేది చాలా తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ అవి వెతుక్కోవడం చాలా కష్టమైపోతుంది అనమాట. అందుకే దీనికి కొన్ని క్రిప్టో మీద ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఏదో పెద్ద యూట్యూబర్, గ్రేట్ యూట్యూబర్, పెద్ద యూట్యూబర్ అయిపోయి ఏదో చేసేద్దాం అనే ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే క్రిప్టో రిలేటెడ్ ఎవరు కూడా జనరల్గా ట్రేడ్ చేయరు. ఇప్పుడు క్రిప్టో అని మీద పడ్డారు, ఎందుకంటే అది ఒక్కటి కాదు చాలా ఇష్యూస్ వచ్చినాయి కదా దానివల్ల. సో నేను ఎప్పటి నుండి చెప్పుకుంటూ వస్తున్నా, మీకు చెప్పిన క్రిప్టోలో చేస్తాను, కానీ నేను ఎప్పుడు క్రిప్టో గురించి మాట్లాడలేదు, దాని మీద నేను ఏం టాపిక్ తీయను అని చెప్పిన. సో ఇప్పుడు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఖచ్చితంగా. క్రిప్టో రిలేటెడ్ కూడా మంచి ట్యాక్స్ ఉంది కాబట్టి ఫైన్. దాని మీద ట్రేడ్ చేసుకుంటే ఇండియాలో అయితే అలౌ చేస్తారు కాబట్టి ఫైన్. సో దీనికి సపరేట్ ఛానల్ ఉంటే క్రిప్టో రిలేటెడ్ తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా వీళ్ళకు నేను చేసే అనాలిసిస్ బేస్ చేసుకోను, నేను చేసేది ఏంది, అసలు క్రిప్టోలో ఏం మాట్లాడతా, ఏం చేస్తా అనేది మాట్లాడుకుందాం. బట్ వీళ్ళకంటూ సపరేట్ ఉంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళకి, అక్కడ వాళ్ళకి ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ కానీ, ఓకే, మళ్ళీ క్రిప్టో రిలేటెడ్ కానీ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఆల్రెడీ నేను మిస్టర్ ట్రేడర్ ఛానల్లో చాలాసార్లు చెప్పిన ఏమని, క్రిప్టో రిలేటెడ్ మాట్లాడడం చేయనని. సో అది ఖచ్చితంగా చేయకపోవడమే మంచిది. సో దీనికంటూ సపరేట్గా ఈ ఛానల్ పెట్టిన. ఓకే, ఛానల్ ఉంది సరే, అంతా బాగానే ఉంది అంటే ఓకే, ఛానల్ పెట్టిన రీజన్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. సింపుల్గా చూసుకుంటే డిస్టర్బెన్స్ అవ్వదు, వీళ్ళకు వాళ్ళకు సంబంధం లేకుండా ఉంటుంది. దీని వర్క్ దీనికే ఉంటుంది, దాని వర్క్ దానికే ఉంటుంది. ఇండియన్ మార్కెటే, క్రిప్టోనే.
సో క్రిప్టో రిలేటెడ్ ఏం చేస్తాం ఏం లేదు అనేది మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిప్టో ఎందుకు అనేది తెలియాలి. సెకండ్ వచ్చేసి వై క్రిప్టో. క్రిప్టో ఎందుకు అంటే చూడండి, మన ఇండియన్ మార్కెట్ చార్ట్ ఒకసారి ఓపెన్ చేయండి, క్రిప్టో ఒకసారి ఓపెన్ చేయండి, లేకపోతే బిట్ కాయిన్ ఇంకేదన్నా ఓపెన్ చేసి జస్ట్ డే టైం ఫ్రేమ్ పెట్టి చూడండి చార్ట్, క్యాండిల్స్ ఆ ప్రైస్ యాక్షన్ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, నాయిస్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఏది స్మూత్గా ఉందని క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి దీంట్లో ఇది 24 గంటలు ఉంటుంది. ఓకే, ఎప్పుడు ఎక్కడ ఏదైనా చేసుకోవచ్చు 24 అవర్స్లో. అంటే మార్నింగ్ జాబ్ చేసేటోళ్ళు ఈవినింగ్ చేసుకోవచ్చు, మధ్యాహ్నం టైం దొరికేటోళ్ళు మధ్యాహ్నం చేసుకోవచ్చు, నైట్ టైం దొరికేటోళ్ళు నైట్ చేసుకోవచ్చు, లేకపోతే డేలో వర్క్ చేసుకొని నైట్లో మేల్కొనేటోళ్ళు ఉంటారు కొందరు, అట్లా కూడా చేసుకోవచ్చు. 24 గంటలు ఎప్పుడన్నా చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ దీని మీద మనకి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఈ క్రిప్టోలో వొలటాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. స్పెషల్గా నా లాంటి వాళ్ళకి, నాకు చాలా చాలా ఇంపార్టెంట్ వొలటాలిటీ. చాలా జిగ్జాగ్స్ కొట్టాల మార్కెట్, అలాంటి మార్కెట్ అయితేనే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే కొంచెం వొలటాలిటీ ఎక్కువ ఉంటే, మంచి మంచి మూమెంటమ్స్ చూసుకుంటూ ఉంటే, అక్కడ ప్రాపర్ రిస్క్ అనేది ఉంటే, లేదా మనకు ఆ మూవ్ అనేది అంటే ప్రైస్ ఒక దగ్గర ఉండకుండా అప్ సైడ్ డౌన్ సైడ్ తిరుగుతూ ఉంటేనే దాని మీద నాకు ట్రేడ్ చేసే ఉద్దేశం ఉంటుంది. స్పెషల్గా స్కాల్పింగ్ చేసే వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది ఎందుకు మూమెంటం అవసరం అనేది. సో ఈ వొలటాలిటీ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేను క్రిప్టోకి పోయిందే రీజన్ దానివల్ల. ఓకే, సడన్గా పెద్ద పెద్ద మూవ్స్ వచ్చేస్తాయి, సడన్గా ఫాల్ అయిపోతుంటాయి. ఈ మూమెంటమ్స్లో పర్ఫెక్ట్గా క్యాండిల్ బై క్యాండిల్ అనాలిసిస్ చేసి క్యాప్చర్ చేయడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను స్కాల్పింగ్ చేయొచ్చు, మూమెంటం ట్రేడింగ్ చేయొచ్చు, ఫింగర్ ట్రేడింగ్ చేయొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అందుకే దానివల్ల నేను క్రిప్టో అనేది చేసుకుంటూ వస్తున్నా, చేస్తూనే ఉంటుంది. క్రిప్టో ఉన్నంత వరకు చేయాల్సిందే కదా, ఫైన్. అండ్ ఈ ఛానల్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనేది చెప్తాను నేను. చాలా వరకు ఛానల్ అంటే దాన్ని ఏదో గ్రో చేసేసి, దాని మీద ఏదో కొత్త సిరీస్లు స్టార్ట్ చేసి, దాని మీద స్ట్రాటజీలు చెప్పి ఇలాంటివి ఏమి ఉండవు. ఓకే, అంటారు కదా లర్నింగ్ మీద స్ట్రాటజీస్, కొత్త స్ట్రాటజీస్, బిట్ కాయిన్కి సపరేట్ స్ట్రాటజీస్, ఓకే, ఇంకా వేరే కాయిన్కి ఇంకో స్ట్రాటజీస్, ఆ కాయిన్కి ఈ కాయిన్కి ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్క స్ట్రాటజీ ఏమి ఉండదు. ప్రైస్ యాక్షన్ అంటే ఓన్లీ క్యాండిల్స్, దాని ప్రైస్ వాల్యూ పెరగడం తగ్గడం, ఇది ఏ క్యాండిల్ స్టిక్ చార్ట్లో అయినా సరే వర్క్ అవుతుంటుంది. దాన్ని రిస్క్ రివార్డ్ రేషన్ బేస్ చేసుకొని ఆ ప్రాబబిలిటీ అనేది మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. సో దీంట్లో ఇలాంటి లర్నింగ్ అంటే నేను చెప్పేది వేరుంటుంది, ఆ లర్నింగ్ ఏంటో కూడా చెప్తా. కానీ బేసిక్గా మీరు ఇంతకుముందుకు ఏదైతే చూసిర్రో, ఏదైతే చేసిర్రో, ఏదైతే తెలుసుకున్నారో వాటి గురించి నేను ఎప్పుడు మాట్లాడేగా. ఓకే, మీకు రిస్క్ రివార్డ్ రేషియో గురించి తెలుసు, మిగతా వాటి గురించి తెలుసు, ఏది ఏం సంగతి, ఎలాంటి స్ట్రాటజీస్, ఇండికేటర్లు ఎట్లుంటాయి తెలుసు, ప్రైస్ యాక్షన్ ఎట్లుంటుందో తెలుసు అని తెలుసు. కానీ దీంట్లో ఏం మాట్లాడుకోబోతాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఓన్లీ అనాలిసిస్ రిలేటెడే ఉంటుంది మొత్తం టాపిక్స్ అని. ఓన్లీ క్రిప్టోలో ఎన్నైతే కాయిన్స్ ఉన్నాయో ఏదైనా ఇంపార్టెంట్ లేదు అనేది వాటి గురించే ఉంటుంది. అవి ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఓకే, మరి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ ఛానల్లో, ఏం నేర్చుకోవచ్చు, ఏం సంగతి అంటే కొన్ని హిడెన్ సీక్రెట్స్ ఉంటాయి. ఏంటది అంటే జస్ట్ ఒక ట్రేడరు స్టార్ట్ చేస్తారు ట్రేడింగ్, ఎంట్రీ పెట్టినాం, ఎస్ఎల్ పెట్టినాం, టార్గెటెడ్ పెట్టినాం అనుకుందాం. ఎస్ఎల్ హిట్ అయితే ఎస్ఎల్, ఎంట్రీ నుండి పైకి పోయి టార్గెట్ ఇడితే టార్గెట్, సో దీని మధ్యలోనే ఉంటే ఉండిపోతుంది. ఓకే ఫైన్, ఇది తెలిసిందే. దీన్ని మెయింటైన్ చేయడానికే చాలా కష్టపడుతున్నారు. ఓకే, ఈడ మెయింటైన్ చేసినాం అనుకుందాం. మెయింటైన్ చేసినాక ప్రైస్ ఇడికి వచ్చింది, ఎంట్రీ అనుకున్నాం కదా, ఈడ ఎంట్రీ దగ్గర ట్రిగ్గర్ అయినాక ప్రాఫిట్ వచ్చేంత వరకు ఎలా మెయింటైన్ చేయాలి, ఎస్ఎల్ హిట్ అయ్యేంత వరకు ఎలా మెయింటైన్ చేయాలి, దీని మధ్యలో జర్నీ ఏదైతే ఉంటుందో ఆ జర్నీ అనేది చాలా మంది రిటైలర్ 90% రిటైలర్లని బయటకు పంపించేస్తారు. ఆ జర్నీ చేయనియదు. అది చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా మధ్యలోనో ఎక్కడనో మళ్ళీ గివ్ అప్ ఇచ్చేసి బయటకు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఏదో ఒక దగ్గర మనకు లాస్ వస్తుంటుంది. కానీ ప్రాపర్ వే అంటే ఏంటంటే మనము ఒక రిస్క్ రివార్డ్ రేషియో ఉంటుంది, మనీ మేనేజ్మెంట్ ఉంటుంది, క్యాపిటల్ ఉంటుంది, చిన్న ఉంటుంది. సో దాన్ని మనం ఎలాగా అనాలిసిస్ పార్టే కాకుండా దీన్ని గ్రో చేసుకోవడానికి కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అది ఓన్లీ మార్కెట్లో 10-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఉన్నవాళ్ళంటే ఏదో మార్కెట్ చూసుకుంటా, చార్ట్లు చూసుకుంటా, న్యూస్లో చూసుకుంటా కూర్చున్న వాళ్ళు కాదు. డైలీ వర్క్ చేసేవాళ్ళు క్యాండిల్స్ మీద, ప్రైస్, దాని వాల్యూ మీద, దాని వొలటాలిటీ మీద, దాని బిహేవియర్ ఏంది, దాని నేచర్ ఏంది, దీన్ని అర్థం చేసుకునేటందుకు ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకే ఉంటుంది. ఓకే, అలాంటి వాళ్ళకే. సో దీంట్లో నేను చెప్పే టాపిక్ కానీ డిస్కషన్ చేసేది కానీ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఏదైనా సరే కంప్లీట్ కొత్తగా ఉంటాయి అంటే వాటికి పేర్లే లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అవి అనేది, ఏంటిదంటే చెప్పినా కదా, ట్రేడ్కి ముందు, ట్రేడ్ తర్వాత, ట్రేడ్ కంటిన్యూ అవుతుంటే మళ్ళీ ఈ ప్రాసెస్ జరిగినాక మళ్ళీ ప్రైస్ యాక్షన్ అనేది మారుతుంది. ఓకే, సింపుల్గా చెప్తే మారడం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బుల్లిష్ మూమెంటంలో స్లో అండ్ స్టడీ పోతుంటుంది ప్రైస్. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసేటోళ్ళు, బై చేసేటోళ్ళు భయపడుతూ ఏడ బై చేయాలా, ఏడ చేయొద్దు అని వెయిట్ చేసి చేస్తుంటారు. కానీ ఫాలో అయ్యేటప్పుడు స్పీడ్ పడుతుంది. ఎందుకు?
ఏదైనా టక్కున ప్రాఫిట్ వచ్చేసినోడు కానీ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకున్నటోడు కానీ సెల్ చేసినప్పుడు కూడా వాడు బుల్లిష్ మూవ్ రాగానే భయపడ్డం కానీ ఇవన్నీ స్పీడ్గా ఉంటాయి కాబట్టి టక్కున అడగలి క్వాంటిటీ తీసేస్తాడు, లేకపోతే ఎగ్జిట్ అయిపోతాడు, ఎస్ఎల్ కూడా అయిపోతాయి. దీనివల్ల ఫాల్ అనేది స్పీడ్ వచ్చేస్తుంటుంది. సడన్గా ఏదైనా మంచి ఏరియా కనబడ్డది బై చేసేది అని తెలిసి ఇన్వెస్ట్ చేసేవాడు ఎంత స్పీడ్ అయితే వస్తాడో అంతకన్నా స్పీడ్గా అక్కడ లాస్ అయినవాడు కానీ లేదంటే ఫాల్ అవుతున్నప్పుడు ఎంట్రీ తీసుకునేవాడు కానీ స్పీడ్గా ఉంటాడు అనమాట. అంటే భయపడేవాడు కూడా ఇంకా స్పీడ్గా ఉంటాడు అనమాట. దీనివల్ల 2 రకాలుగా ఉంటుంది. సో బుల్లిష్ సైడ్ సేమ్ కాన్సెప్ట్ ఎట్లయితే వాడినామో బేరిష్ సైడ్ అలా వాడలేము. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలాంటిది కంప్లీట్గా అడ్వాన్స్గా మనం థింక్ చేయాలి మార్కెట్ గురించి అంటే మైండ్ సెట్ గురించి చెప్తుంటాం కదా. ఆ మైండ్ సెట్ ఎట్లా డెవలప్ అవుతుంది, ఏం సంగతి, అసలు మైండ్ సెట్లో ఆలోచించే విధానం ఎట్లా మార్చుకోవాలంటే చెప్పినాక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి బుల్లిష్ ట్రెండ్లో ఏం చేస్తామో బేరిష్ ట్రెండ్లో అదే చేస్తాం. ఎందుకంటే కాన్సెప్ట్ స్ట్రాటజీలు అంటే ఇవే కదా. స్ట్రాటజీ అంటే ఒక మూవింగ్ ఏరియర్, దీని మీద ఒక బుల్లిష్ క్యాండిల్ పడ్డది, అది ఏదో పిన్ బార్లు సుత్తెలు ఏవో ఉంటాయి కదా, అలాంటివి పడ్డది ఇడికి బై చేయాలంటారు. సేమ్ ఇదే డౌన్ సైడ్ వచ్చింది అనుకో మూవింగ్ ఏరియర్, సేమ్ దీనికి రివర్స్లో ఉన్న సుత్తే కానీ ఏదైనా వచ్చిందనుకో ఇడికి సెల్ చేయాలనేది వస్తుంది. సో సేమ్ కాన్సెప్టే, సేమ్ ప్రైస్ యాక్షన్, సేమ్ ఇండికేటర్, సేమ్ ట్రేడింగే, సేమ్ రిస్క్ రివార్డ్ రేషియో, సేమ్ ఎవ్రీథింగ్. కానీ ఇక్కడ ఫెయిల్ అవుతుంటుంది. వై రీజన్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పిన ఇప్పటిదాకా. బుల్లిష్ మార్కెట్లో జరిగేది కర్త వేరు, దాని బిహైండ్ మార్కెట్ ఎవరు బై చేస్తారో వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, వాళ్ళు ఆలోచించేది ఏంది. బేరీ సైడ్ కూడా దానికి తగ్గట్టు రివర్స్లో ఆలోచిస్తుంటారు. అంతే కదా. ఇప్పుడు మీకు పైసలు వచ్చినప్పుడు చిన్న ప్రాఫిట్ తోటి ఎగ్జిట్ అయిపోతుంటారు సడన్గా మూవ్ రాగానే, అది ఆత్రం. ఓకే, మళ్ళీ లాస్ వచ్చేటప్పుడు హోల్డ్ చేస్తుంటారు, ఇది రిటైలర్స్ పని. కానీ బిగ్ ప్లేయర్ ప్రాఫిట్ వచ్చేటప్పుడు హోల్డ్ చేస్తుంటారు, లాస్ వచ్చినప్పుడు టక్కును తీసేస్తారు. సో లాస్ వచ్చేటప్పుడు టక్ అంటే మార్కెట్ ఆపోజిట్లో పోతుందని అర్థం. సో ఎప్పుడైనా రిటైలర్లకు ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, వీళ్ళు లాస్ అయినప్పుడు. వీళ్ళు లాస్ అయ్యేది చాలా రేర్ కేసెస్లో, 5% కూడా ఉండదు అలాంటి టైంలో. సో అలాంటి టైంలో హోల్డ్ చేయకపోతే ఇంకా రిటైలర్ ఎప్పుడు ప్రాఫిట్ సంపాదిస్తాడు, చెయ్యడు కదా. అంటే బిగ్ ప్లేయర్కి లాస్ వచ్చినప్పుడు రిటైలర్ హోల్డ్ చేయాలి, 5% అవకాశం ఉంటుంది రిటైలర్కి హోల్డ్ చేయడం. ఆ హోల్డింగ్ టైంలో కూడా హోల్డ్ చేయరు. ఎందుకు? మైండ్ సెట్ ప్రాబ్లం. సైకాలజీ ఏంటి అంటే మార్కెట్లో ప్రైస్ ఎట్లా పనిచేస్తే దాని వెనక ఎవరు ఉన్నారు, బై సెల్ చేస్తే ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే మన లెక్క కూర్చొని కంప్యూటర్ గట్రా డిమాట్ అకౌంట్లలో బై సెల్ చేస్తారా? కావు కదా. సో అది మీకు తెలవాలి. ఎందుకు ఏం జరుగుతుందో తెలిస్తే దాన్ని బేస్ చేసుకొని ప్రైస్ మనం అర్థం చేసుకుంటాం. అదే ప్రైస్ యాక్షన్ సైకాలజీ అంటారు. ప్రైస్ యాక్షన్ సైకాలజీ గురించి మీకు తెలిసినప్పుడు స్టెప్స్ అనేది ఆచితూచి వేస్తారనమాట. మనం మీద బురదలో నడిచేటప్పుడు ఎక్కడెక్కడ రాళ్ళని వెతుకొని దాన్ని కాలు పెట్టుకుంటూ పోతాం చూ, అట్లా అలాంటి పోయినప్పుడు ఇట్లా ఒకసారి 2 సార్లు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు తర్వాత మీ అంటే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు బురదను చూసి భయపడుతుంటారుగా, అప్పుడు మీరు చెప్తారనమాట ఏమని, ఓకే ఇట్లా కాదురా, ఇట్లా కాలు పెట్టు, ఈ రాయి మీద పెట్టు, కొన్ని రాళ్ళు చూసి పెట్టంగానే లోపలికి వెళ్ళిపోతాయి, కొన్ని రాళ్ళు స్ట్రాంగ్ ఉంటాయి, ఇలాంటి రాయి మీద కాలు పెట్టని మీరు మీకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తుంటారు. ఇదంతా ఎక్స్పీరియన్సే కదా. అప్పుడు ఏంది అది మీ మైండ్ సెట్. అంటే మిమ్మల్ని చూసి మీ ఫ్రెండ్ అనుకుంటాడు ఏమని, అరే అట్లెట్లా రా, అంత ధైర్యంగా ఉన్నావు, అది పడుతుందని ఎట్లా తెలుసు, ఆ రాయి తొక్కంగా లోపలికి వెళ్ళిపోతుందని ఎట్లా తెలుసు, ఈ రాయి నిలబడుతుందని ఎట్లా తెలుసు అంటే, అరే చాలాసార్లు వచ్చిండ్రా, చాలాసార్లు చూసినా. సో దెబ్బలు తలగంది ఎవరు కూడా ఏమి నేర్చుకోరు. సో ఇది ఇంపార్టెంట్. మన మిస్టర్ ట్రేడర్ ఛానల్లో కొత్తగా స్టార్టింగ్లో లర్నింగ్ ఎల్పిఎస్ సిరీస్ అనేది ఒకటి ఉండే. ఓకే, ఆ సిరీస్లో కొన్ని అడ్వాన్స్ పాయింట్స్ చెప్పినా కానీ వాటి గురించి ఎవరు మాట్లాడలే, ఎవరు డిస్కస్ చేయలే. సో ఆ విషయంలో నాకు అనిపించింది, అరే వీళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటారు, నేను ఇంత డెప్త్గా చెప్తున్నా అని. కానీ పాయింట్ ఏంటంటే తప్పు మీది కాదు నాది కాదు. ఏంటంటే మీకు బేసిక్స్ మీదనే క్లారిటీ లేని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకు కొంచెం డెప్త్గా పోయి చూస్తే అది అసలు ఏందో పాయింట్ కూడా తెలియదు అనమాట. సో ఇది అర్థమయ్యే నేను ఫస్ట్ వేరే చెప్పుకుంటూ వచ్చి ప్రైస్ యాక్షన్ మీద దాని మీద రిలేటెడ్ చెప్పుకుంటూ వచ్చిన. బట్ రియల్ ఎక్స్పీరియన్స్లో ట్రేడింగ్ జర్నీ అంటే ఒక డే కూడా జర్నీ అంటారు, కొన్ని సంవత్సరాలు కూడా జర్నీ అంటారు. కానీ కొన్ని సంవత్సరాలు అంటే ఓవరాల్గా అన్ని సంవత్సరాలు కూర్చొని చూస్తే అర్థమవుతుంది. కానీ ఒక డే ఎక్స్పీరియన్స్ ట్రేడింగ్ అంటే ఈ డేలో ఏం జరుగుతుంది అనేది స్క్రీన్ మీదకి వచ్చి మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటేనే అవుతుంది. సో హిడెన్ సీక్రెట్స్ అంటే నేను దానికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు, దాని గురించి ఏమంటారో కూడా తెలియదు. ఎమోషన్స్ వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి కదా. అదే ఎమోషన్స్కి అసలు స్పేస్ అనేది ఉండదు నిజానికి ట్రేడింగ్ చేసేటప్పుడు. మన మైండ్లోకి అది రాదు. ఎందుకు రాదు అంటే మనం ఫోకస్ పెట్టేది వేరు, చేసేది వేరు. దాని ముందు ఇది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేరేది ఏవి లేవు మైండ్లో అంటే ఎమోషన్సే ఉంటాయి. సో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, అవి హిడెన్ సీక్రెట్స్ అంటే లైవ్ ఎక్స్పీరియన్స్ ద్వారానే అర్థమవుతాయి. వాటి గురించి డిస్కషన్ చేస్తా. దీంట్లోనే మీకు మార్కెట్ సైకాలజీ అర్థం అవ్వచ్చు. మైండ్ సెట్ రిలేటెడ్ అయితే మనం మిస్టర్ ట్రేడర్ ఛానల్లో ఖచ్చితంగా చేస్తా. ఆ సిరీస్ ఒకటి చేయాలా, ఆప్షన్ బయర్ సిరీస్ కూడా చేయాలి, అది కూడా చేస్తాం. ఓకేనా, ఫైన్. దీంట్లో ఎక్స్పెక్ట్ చేసేది అయితే ఓన్లీ అనాలిసిస్. అది డే ట్రేడింగ్ అయినా సరే, అంటే రెగ్యులర్గా వీడియోలు చేసుకుంటూ పోతా అనుకోవద్దు. మళ్ళీ నాకు టైం ఉన్నప్పుడే నేను చేస్తాను. ఓకే, దీనికంటే ఒక రూల్స్ ఏం లేవు. ఏమైనా రూల్స్ ఉంటే అన్ని బ్రేక్ చేసుకుని చేస్తాం, ఇంకేం ఉండదు ఇక్కడ. ఓకే, దీంట్లో స్ట్రాటజీస్ లాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. వీడియో ఎప్పుడు అంటే మనకు టైం ఉన్నప్పుడే. కాకపోతే క్రిప్టో రిలేట్ ఎవరైతే చేసుకునే వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళు వస్తే మనం అందరం కలిసి గుంపు కూడి ఒక దగ్గర వర్క్ మీద క్లారిటీ తెచ్చుకుందాం. దీనికైతే ఓకే, ఇంతకు మించి ఏం లేదు. జస్ట్ మార్కెట్ మీద క్లారిటీ రావాలి. అది క్రిప్టోలో చేసినా ఇంకా దేంట్లో చేసినా మనకు దాన్ని ఎట్లా డీల్ చేయాలనేది ఒక క్లారిటీ వచ్చిందనుకో. ఎక్స్పీరియన్స్ అంటే ఏంది, మనం కూర్చొని కళ్ళు మూసుకొని తెరిచేలోపు 1 year 2 year అయిపోతుంటాయి. ఈ 1 year 2 yearలోనే మినిమం క్లారిటీ వస్తే మనం సేఫ్. లేకపోతే కష్టం అయిపోతుంది. మళ్ళీ రాను మనం ఏం చేస్తున్నాం ఏమో అనవసరంగా వచ్చిన మార్కెట్లో కానీ అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ అయినప్పుడు లాస్ ఏ ఉండిపోతుంది, లాస్ట్లోనే మిగిలిపోతాం. ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు లాస్ట్లోనే వెళ్ళిపోతాం. ఇట్లా చాలామంది అవుతుంటుంది. సో మేబీ నా తరపున ఏం చేయగలను అంతవరకు చేయగలను, అంతకుమించి ఇంకేం చేయలేను అనమాట. ఓకే ఫైన్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఛానల్లో ఓన్లీ అనాలిసిస్ రిలేటెడ్. అది చిన్న మూవ్స్ అయినా సరే, పెద్ద మూవ్స్ అయినా సరే, డిమాండ్స్ ఏంది, సప్లై ఏంది, అసలు మార్కెట్ ఏం చేయబోతుంది, కాయిన్స్లలో ఏమన్నా ఇంట్రెస్టెడ్ నేను ఉంటే నేను ఏం చేయాలనుకుంటున్నా, దాని గురించి ఏంది సంగతి, దాన్ని నేను ఎట్లా రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకే దాంట్లో ప్రాఫిట్లు నేను తీయచ్చు, అంటే నా టార్గెట్లు ఇట్టవచ్చు, నేను చెప్పింది జరగవచ్చు, జరగకపోవచ్చు. మార్కెట్ అంటే రిస్క్ అంటే మార్కెట్. ఆ రిస్క్ని మేనేజ్ చేయడానికే ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి జనరల్గా. ఓకే నేను చేసేది అదే. రిస్క్ అనేది పెడతా, ఆ రిస్క్ అనేది మార్కెట్ తీసుకుంటుందా లేకపోతే ఆ రిస్క్ని బేస్ చేసుకొని నేను ప్రాఫిట్ తీసుకుంటారా అనేది పాయింట్ ఇక్కడ. క్లియర్ కదా, ఫైన్. అండ్ 5th పాయింట్ వచ్చేసి ఈ ఛానల్ ఎవరి కోసం. ఓకే లేదు అందరు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఇంకో 1 lakh ఛానల్ చేసి ఏదో చేసేద్దామంటే నో, దానికోసం కాదు. ఏదో లైకులు కొట్టడానికి మీరు వస్తారంటే నో. ఈడ నిజంగా సీరియస్గా ఎవరైనా ఉండి ఓన్లీ లైవ్ ఎక్స్పీరియన్స్ గురించి మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రమే క్రిప్టోని సెలెక్ట్ చేసుకున్నాను. అది కూడా క్రిప్టో ఎందుకు అంటున్నా అంటే నాకు టైం ఉండదు. ఓకే చెప్పాలంటే ఇండియన్ మార్కెట్లో చెప్పుకోవచ్చు, నాకు టైం దొరకదు. కాబట్టి మనకి ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవడానికి కొంచెం ఫ్రీగా మన అడ్డా అన్నట్టు పెట్టుకోరు ఇక ఇది. ఓకేనా, మనకు అట్లాంటి టైంలో ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతుంది టైము. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేస్తాం కాబట్టి దాని గురించి మాట్లాడతాం. లైవ్స్ కూడా చేసుకోవచ్చు. ఇలా నైట్ పూట కూడా నాకు టైం దొరికితే లైవ్ పెట్టుకొని దాని గురించి మాట్లాడుకోవడం, అనాలిసిస్ చేసుకోవడం, ఏం సంగతి ఏం లేదని కొంచెం క్లారిటీ రావడం కోసం. ఇప్పుడు మీకు క్రిప్టో మీద క్లారిటీ ఉన్నా లేకున్నా, నాకు క్లారిటీ ఉన్నా లేకున్నా, మనం అందరం కలిసి ఒక క్రిప్టో దగ్గర గుంపు కూడినాం అనుకుందాం. బ్యాచ్లు ఉంటారు కదా, ఒక్కొక్క ఫీల్డ్లో చాలామంది ఉంటారు. ఓకే అలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఒకే దగ్గర గుంపగూడి దాని గురించి మాట్లాడుకుంటే ఎట్లుంటుంది, సేమ్ అలాంటిది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేబీ అలాంటి ఎంతవరకు అవుతుంది లేదనేది కూడా చూసుకుందాం రాను. బట్ నేను ఏదో చెప్తా చేస్తా అంటే మనకు మళ్ళీ దీని మీద ఏంటంటే ఒక క్లారిటీ అయితే ఇస్తే ఈ ఛానల్ అయితే 1 yearలో లేదా 2 yearsలో ఏదో ఒకటి తేలిపోవాలి మార్కెట్లో రియల్ ఎక్స్పీరియన్స్ మీద. అలా అనుకునే వాళ్ళకు మేబీ, ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్లో చాలామంది కష్టపడుతున్నారు. దానికి తగ్గట్టు మార్కెట్ అనేది ఇప్పుడు చాలా విచిత్రంగా తయారైంది. సో ఇప్పుడు మార్కెట్ మీద అన్ని నిందలు వేయలేము, కాకపోతే ట్రేడర్ అన్నప్పుడు ఎట్లాంటి మార్కెట్ అని చేయొచ్చు. సో నాకు ఎక్కడ వాల్యూమ్ ఉన్నా, ఎక్కడ వొలటైల్గా ఉన్నా అక్కడ నేను ట్రేడ్ చేస్తాను. సో క్రిప్టోలో ముందు నుంచే చేస్తున్నా, మీకు చాలాసార్లు చెప్పే ఉంటా వెబినార్లో. బట్ ఇప్పుడు ఏంటంటే క్రిప్టో మీద డిస్కషన్ కూడా చేస్తా, దాని మీద అనాలిసిస్ ఎట్లుంటుంది, నేను ఏం చేయబోతున్నా, మీకు లైవ్ ఎక్స్పీరియన్స్. ఓన్లీ ఇక్కడ చెప్పే పాయింట్సే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇక్కడ స్ట్రాటజీస్ లాంటివి అలాంటివి ఏముండవు, చెప్పే పాయింట్స్ ఎలా ఉంటుంది. ఇది ఏంటంటే చెట్టుకు వేర్ల లాంటిది అనమాట ఛానల్. అంటే చెట్టుకు వేర్లు ఎంత ఇంపార్టెంట్. ఇవి ఏంటంటే మీకు ఇంటర్నెట్లో కూడా ఎక్కడ దొరకవు, ఎక్కడ ఉండవు. చిన్న డైలాగులు కూడా మేబీ దొరకకపోవచ్చు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేస్తే వీటి మీద. కొన్ని క్రిప్టో రిలేటెడ్ అంటే కాదు, మళ్ళీ క్రిప్టోని అడ్డం పెట్టుకొని మనము ఈ అనాలిసిస్ ఏదైతే చేస్తామో దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఎందుకంటే బిహైండ్ మార్కెట్ ఎవరు ఉంటారు ఏం లేదో చాలా మందికి తెలియదు కదా. ఓకే వాళ్ళు ఉంటారు, సరే మార్కెట్ పెరుగుతుంది కదా, పెరిగితే దేని వల్ల పెరుగుతుంది, దేని వల్ల పడుతుంది, ఇంతవరకు మనకు క్లారిటీ ఉంటుంది. బట్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు ఫాలో అవుతుంది అనేది క్లారిటీ ఉంటుందా. ఓకే కొన్నిసార్లు ఫాల్ అయిన మార్కెట్ కంటిన్యూ ఫాలో అయిపోతుంది, రీట్రేస్మెంట్ కూడా రాకుండా. కొన్నిసార్లు అట్లనే బుల్లి సైడ్ పోతుంటుంది. రీజన్స్ తెలుసా మనకి, తెలియదు. ఇక్కడ ప్రైస్ కూడా చాలాసార్లు ఏమైపోతుంది, పైకి పోతుంది కదా, ఇట్లా పైకి పోతుంది, పైకి పోయి ఇట్లా పెద్ద క్యాండిల్ పడి మళ్ళీ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ కిందికి వచ్చేస్తుంది. మరి ఇది అంతా ఏం జరుగుతుంది, ఇక్కడ మళ్ళీ ఎలాంటి ప్రైస్ ఉండదు, ఏముండదు లెఫ్ట్ సైడ్. సో చాలా వరకు చాలా జరుగుతుంటుంది. ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్లో కూడా చాలా బిగ్ ప్లేయర్స్ కూడా ఎంటర్ అయ్యారు అనుకుంటున్నాను నేను. ఓకే కొత్త బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయినారు, వాళ్ళ ద్వారానే ఈ వొలటాలిటీ అనేది క్రియేట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఓకే దాని తర్వాత వచ్చిన న్యూస్ని బేస్ చేసుకొని చాలా డిస్కషన్ అవుతుంది మార్కెట్లో, సోషల్ మీడియాలో, కానీ అవన్నీ నేను పెద్ద పట్టించుకోను. నేను ఓన్లీ ప్రైస్ వాల్యూతోటే లెక్క నాకు. ఓకే దాని రిలేటెడ్ ఏమైనా నేర్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఈ గుంపులో గూడుతారా లేదా అనేది పాయింట్. ఓకే అందరు కలిసి ఒక గుంపు కూడి దాని గురించి మాట్లాడుకోవడం, అంతకుమించి ఏమి ఉండదు. అండ్ వీడియోలు చెప్పినా కదా, ఇంట్లో ప్రతి డైలీ టైంకి ఇట్లా వస్తుంది అనేది రూల్ ఏం లేదు. ఏదో ఛానల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసేది ఆలోచన కూడా ఉండదు, ఇలాంటివి ఉండదు. ఓకే మనకు టైం దొరికినప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తా, అవసరం ఉన్నప్పుడు లైవ్ అనేది ఉంటుంది ఇంట్లో. అది కూడా క్రిప్టో మీద ఎందుకు లైవ్ అంటున్నా అంటే ఇక్కడ అవకాశం చాలా ఉంది. 24 గంటలు మార్కెట్ ఉంటుంది కాబట్టి టైం ఎప్పుడు పడితే అప్పుడు టైం దొరికినప్పుడు దాని గురించి మాట్లాడుకోవచ్చు, చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ఏ కాయిన్ మీద ఏ ఇట్లా ఫోకస్ చేయాలా మీరు కూడా ఉంటారు. మళ్ళీ దీనికి
ఇంకేమన్నా కనెక్షన్స్ ఉంటాయా మీకు నాకు అంటే ఎక్కడ ఏ కనెక్షన్స్ ఉండదు. ఎట్లుంటుంది కనెక్షన్ అంటే ఏంది అంటే చూడండి, మీకు ఒక్కొక్క కామెంట్ చాలా ఇంపార్టెంట్ నాకు దీంట్లో. ఎందుకంటే మీరు డైరెక్ట్ డిస్కస్ చేసేది ఆ కామెంట్లోనే. ఇంకా మిగతా ఎలాంటి సోషల్ మీడియా ఈ ఛానల్ రిలేటెడ్ ఉండదు, ఎలాంటి గ్రూప్ క్రియేట్ చేయను, ఇలాంటి ఏమి ఉండదు. అంటే దీని మీద టెలిగ్రామ్ ఉండదు, దీన్ని బేస్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ ఉండదు, దీన్ని బేస్ చేసుకొని ఎలాంటి గ్రూప్స్ ఉండవు. ఓన్లీ ఒక్క ఛానలే, సింగిల్ ఛానల్ అంతే. ఇంకా వేరే ఏముండదు దీన్ని బేస్ చేసుకొని చాలామంది చాలా ఫేక్ అకౌంట్లు కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ అవన్నీ నమ్మకండి. నేను ఎలాంటి గ్రూప్లు ఛానల్ క్రియేట్ చేసే ఉద్దేశం లేదు దీంట్లో జస్ట్ అనాలిసిస్ చేస్తా. మీరు పెట్టేది హాయ్ అన్న నమస్తే అన్న కాకుండా ఏదైనా ఇంపార్టెంట్ డిస్కషన్ చేసేది ఉంటే ఆ టాపిక్ గురించి, పలానా కాయిన్ ఏమంటుంది, ఏం లేదు, ఏం సంగతి, అసలు దీని సంగతి ఏంది, దాని సంగతి ఏంది. సో ఆ కామెంట్లే నాకు మీతో డిస్కషన్. ఓకే, ఆ డిస్కషన్ తోటే నేను డిస్కస్ చేయగలుగుతా. ప్రతి కామెంట్ చూసి దాని గురించి రిలేటెడ్ మాట్లాడగలుగుతా. లైవ్ చేసినప్పుడు లైవ్లో కూడా ఎలాగో మీరు పెట్టే డిస్కషన్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకుంటున్నా కదా నేను కూడా మాట్లాడేది. సో అలా అవసరం ఉన్నప్పుడు లైవ్లో కూడా చేసుకుంటాం. సో ఈ ఛానల్ పెట్టింది మాత్రం దానికోసమే, ఓన్లీ క్రిప్టో రిలేటెడ్ వర్క్ చేసే వాళ్ళకి. దీనికి ఇండియన్ మార్కెట్కు నేను ఏం లింక్ పెట్టాను, మిస్టర్ ట్రేడర్ ఛానల్ కూడా ఏం లింక్ పెట్టాను. సో అందులో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండొద్దు కాబట్టి దీన్ని సపరేట్గా ఎవరైతే కొంతమంది, నాకు తెలుసు ఎవరు ఇంట్రెస్టెడ్ ఉండరు క్రిప్టోలో, వాళ్ళకి తెలియదు కాబట్టి. సో కొంతమంది ఎవరైతే ఉంటారో ఆ కొంతమంది కోసం అయితే నేను ఈ ఛానల్ అనేది ఉంటుంది. బట్ రెగ్యులర్గా అయితే టైం టు టైం వీడియోలు, పలానా టైం అనేది ఉండదు. మనకి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దీంట్లో వీడియో అనేది డిస్కస్ చేస్తే క్యాజువల్గానే పెడతా. ఓకేనా, అంటే వర్క్ పెట్టుకొని ఎక్కువ. వర్క్ అంటే ఏంది, జస్ట్ నేను ట్రేడ్ చేయాలంటే ఏముంటుంది, సిస్టమ్ ఓపెన్ చేసి చార్ట్ ఓపెన్ చేసి దాని మీద నేను ఫోకస్ చేసి ఆలోచించడమే ఉంటుంది. ఓకే, ఇంతవరకే దీంట్లో చేస్తాను నేను. బట్ ఇక్కడ డిస్కషన్ చేస్తాం కదా, ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నా ఈ మాట్లాడే వాటిలో చాలా టాపిక్స్ ఉంటాయి. దాని వెనుక నేను డిస్కషన్ ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్ చూడండి, అది మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, మళ్ళీ చాట్ల కనబడే స్ట్రాటజీస్, క్యాండిల్స్ అవి ఇవి అంటే వాటి గురించి డిస్కస్ చేసినప్పుడు ఆ క్యాండిల్స్ ఎందుకు అట్లా పనిచేస్తే, ఆ క్విక్లు ఎందుకు వచ్చినాయి, వాటి వెనుక ప్రతిదీ సైకాలజీ ఉంటుంది. అండ్ దాని వెనుక మైండ్ సెట్లో మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది కూడా ఉంటుంది. స్పెషల్గా దాని మీద ఏం సిరీస్లు ఉండవు, బట్ చెప్తున్నాం ప్రతి వీడియోలో వీటి మీదే ఉంటుంది. సైకాలజీ, మైండ్ సెట్ రిలేటెడ్ ఉంటుంది. ప్లానింగ్ అంటే ప్లాన్ చేస్తాం కరెక్టే, కాకపోతే ఇప్పుడు చెప్పినా కదా హిడ్డెన్ సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో, ఈ హిడ్డెన్ సీక్రెట్స్ అంటే ఏవో చెప్పబోతున్నా ఎవరి గురించి అనుకోవద్దు. మళ్ళీ జస్ట్ మనం చార్ట్లో ఆలోచిస్తాం కదా, ప్రైస్ పెరగడానికి తగ్గడానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. సో వాటి వెనుక ఉన్న లాజిక్స్ అన్నీ డీటెయిల్గా మాట్లాడుకోవడానికి. ఓకేనా, సో చెప్పినా కదా సోషల్ మీడియా అనేది దీనికి ఏది ఉండదు, ఇది ఒకటే ఛానల్ అంతే. ఈ ఛానల్ని బేస్ చేసుకొని, ఈ లోగోని బేస్ చేసుకొని ఎలాంటి టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఇంకా వేరే ఏవి ఉన్నా కూడా ఎలాంటి సోషల్ మీడియా అనేది ఉండదు. ఓకేనా, సో బెగ్గర్స్ బ్యాచ్ తోటి జాగ్రత్త ఉండండి. ఎందుకు అంటున్నా అంటే ఆల్రెడీ మిస్టర్ ట్రేడర్ మీద ఉంది కదా, అట్లనే మిస్టర్ ట్రేడర్ మీద కూడా ఫేక్ లోగోలు, ఫేక్ అవి ఇవి క్రియేట్ చేసి మళ్ళీ మనం ఏవైతే చెప్పినామో కాన్సెప్ట్లు, స్ట్రాటజీస్ దాన్ని బేస్ చేసుకుని పేడ్ కోర్సులని, పేడ్ దుకాణాలని, పేడ్ కాల్స్ అని, పేడ్ ఇవి అవి అంటున్నారు. నో, దీంట్లో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్, ఓన్లీ డిస్కషన్, అనాలిసిస్, దాన్ని ట్రెండ్ని బేస్ చేసుకొని మనము ఎట్లా మార్కెట్ని అర్థం చేసుకోవాలనే డిస్కషన్సే ఉంటాయి తప్ప ఎలాంటి రికమెండేషన్స్ ఉండవు, ఎలాంటి కాల్స్ ఉండవు, ఎలాంటి బై సెల్ రికమెండ్ చేసేటి ఏమీ ఉండవు దీంట్లో. అండ్ ఎవరన్నా మన పేరు వాడుకొని ఇట్లాంటివి చేసినా కూడా నమ్మకండి. ఎందుకంటే ఇక్కడ కాదు ఇంకెక్కడ కూడా మనకు పేడ్ కోర్సులు, పేడ్ సర్వీస్లే అనేటివి ఏమి ఉండవు. వీటితో కొంచెం జాగ్రత్త ఉండండి. ఓకేనా, అంతే. ఇంకా ఇది ఒకటే ఛానల్, జస్ట్ వీడియో వస్తుంది, వీడియోలో డిస్కస్ చేస్తాం, లేకపోతే మనకు అవకాశం ఉన్నప్పుడు లైవ్ చేస్తాం. లైవ్లో కూడా అదే డిస్కషన్ ఉంటుంది. మనం ఏం చేయబోతున్నాం, ఏం చేస్తాం, ఎట్లా వస్తుంది ప్రైస్, ఎట్లా పనిచేస్తుంది, ఏం సంగతి అనేది. కంప్లీట్ మార్కెట్లో మనకు సోషల్ మీడియాలో దొరికేటియే మార్కెట్ కాదు, దొరకని కూడా మార్కెట్లో చాలా ఉంటాయి. అది రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. అంటే ఇక్కడ చూడండి, మేబీ ఇందులో ఉన్న వీడియోలు మ్యాక్సిమం చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతాయి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సరే. దీంట్లో అయితే వీడియోలు ఎప్పుడు చేస్తున్నో తెలియదు, బట్ చేస్తే మాత్రం మన మిస్టర్ ట్రేడర్ దాంట్లోనే పోస్ట్ చేస్తా ప్రస్తుతానికైతే. దానికి ఎందుకంటే దీనికి స్పెషల్గా టెలిగ్రామ్ గ్రూప్ అనేది సపరేట్ ఏం లేదు, ఇన్స్టాగ్రామ్ కూడా లేదు, ఇంకేవి లేవు. ఓకే, ఇంకేమన్నా మీకు స్పెషల్గా దీని గురించి ఏమన్నా తెలుసుకోవాలేమన్నా ఉంటే మీకు నాకు మధ్యలో ఉన్నది డిస్కషన్ ఒకటి కామెంట్. ఎందుకంటే నేను ప్రతి కామెంట్ ఇప్పుడు ఇంపార్టెంట్ దీంట్లో. మిస్టర్ ట్రేడ్లా అంటే అందరూ హాయ్ అన్న నమస్తే అన్న అని పెడుతుంటారు. అట్లాంటి హాయ్లు నమస్తేలు కాకుండా జస్ట్ మనకు ఇంపార్టెంట్ టాపిక్ ఏమైనా ఉంటే చెప్పండి. జస్ట్ నాతో ఏమన్నా క్వశ్చన్ అడగాలన్నా, డౌట్ అడగాలన్నా, ఏదన్నా మాట్లాడాలన్నా, దీని గురించి మన క్రిప్టో గురించి అడగాలన్నా, ఈ ఛానల్ గురించి అడగాలన్నా, నా గురించి ఏం అడుగుతారులే కానీ చెప్తున్నా. వీటి రిలేట్ ఏమన్నా అడగాలంటే అడగండి. ప్రతి కామెంట్ చూస్తాను నేను. చూసిన తర్వాత దాని మీద కూడా నేను మాట్లాడతా ప్రతి వీడియోలో. ఓకేనా, సో రెడీగా ఉండండి. ఇప్పుడు ఆర్కే వీడియోలు చేసినట్టు రెగ్యులర్గా చేసేది ఏముండవు చెప్తున్నా. అనాలిసిస్ రిలేటెడ్ మనకు ఎప్పుడు ఎక్కడ అవకాశం వస్తుందో
ఇప్పుడు మనం ట్రేడింగ్ చేస్తుంటాంగా, డే మొత్తం కూర్చుంటాం ట్రేడింగ్లో. కానీ ఒక్కొక్కరు మార్నింగే రావచ్చు అవకాశం, ఒక్కొక్కరు మధ్యాహ్నం రావచ్చు, ఒక్కొక్కరు మార్కెట్ అయిపోయే టైంలో రావచ్చు. దీంట్లో కూడా మనకి ఏదైనా చిన్న చిన్న స్వింగ్స్, మంచి బాటమ్, మంచి డిమాండ్, మంచి సప్లై వచ్చినప్పుడు వాటి మీద డిస్కషన్ చేస్తాం. వాటి మీద అప్పుడే టైం కూడా ఉండదు ఎప్పుడు అనేది. డేలో చేయొచ్చు, నైట్లో వీడియో చేయొచ్చు, ఎప్పుడో చేయొచ్చు. మీకు టైం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు మీరు చూసుకోవచ్చు అది. ఓకేనా, ఫైన్. ఇంతకు మించి ఇంకా ఏం లేవు ఇందులో డిస్కస్ చేసేది. ఇంకేమైనా ఉంటే దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. నెక్స్ట్ వీడియో నుండి బిట్ కాయిన్ మీద నుండి ఇంకా మిగతా కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్, అవి కొన్ని పనికొచ్చే కాయిన్స్ గురించి మాట్లాడదాం. అన్ని కాయిన్స్ అయితే కాదు. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఈ ఛానల్ ఓన్లీ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ పర్పసే. దీన్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా ఎలాంటి డిసిషన్ తీసుకోకూడదు మీరు. ఫస్ట్ ఏమన్నా నేర్చుకునేది ఉంది, సైకాలజీ, మార్కెట్ రిస్క్ రివార్డ్ రేషియో, మళ్ళీ మార్కెట్ మీద మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఎట్లుంటుంది కథ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. కొన్ని హిడెన్ సీక్రెట్స్ అంటే ఏవో తెలియని విషయాలు డిస్కస్ చేస్తామా అంటే, లైవ్ ఎక్స్పీరియన్స్, మన లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ కొన్ని నేర్పుతుంది. వాటి గురించి, మార్కెట్ గురించి మనం డిస్కస్ చేయడానికి మాత్రమే. ఓకే, ఫైన్. సో ఈ ఛానల్ గురించి మీ ఒపీనియన్ చెప్పండి. ఇక అది ఎట్లా చెప్తారో ఇక మీ ఇష్టం. దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో ఏమైనా ఉంటే డిస్కస్ చేస్తా. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.